అలసిన వానిని ఓరడించు మాటలు. సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. డిసెంబర్ 15. ఈరోజు వాక్య భాగము, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఆహాబు కుమార్తెను వివాహమాడినట్లు రాసులు 2వ గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనమునందు చూడగలము. ఇదంతయు ఒక్కసారే జరగలేదు. ఆహాబు ఎంతో కుయుక్తిపరుడు. తాను అకస్మాత్తుగా ఈ సంబంధమును తెచ్చిన ఎడల యెహోషాపాతు వెంటనే వెనుకకు తిరిగి వెళ్ళునని ఎరిగెను. యెహోషాపాతు దైవభక్తి గలవాడు కాడా? కావున ఎంతో తెలివిగా ఒక రాజు మరొక రాజుతో స్నేహం చేసినట్లు అతడు స్నేహం చేసెను. మొదట ఆహాబు యెహోషాపాతుతో స్నేహం చేసినందున వెంటనే ఇట్టి సంబంధమునకు ఒప్పుకొనెను. యెహోషాపాతు దైవభక్తి గల వ్యక్తి గనుక వివాహమైన పిమ్మట ఆహాబు కుమార్తెను ఆత్మీయముగా మార్చవచ్చునని ఆహాబు ఆలోచన చెప్పి ఉండవచ్చును. ఇట్లు యెహోషాపాతు ఒప్పించబడినవాడై తన కుమారునికి ఆహాబు కుమార్తెను వివాహము చేసెను. ఈ వివాహము ఎంతో భక్తిగల యెహోషాపాతును ఎంత కీడు, నష్టము, ఆత్మీయ పతనమునకు నడిపించెను. పిమ్మట ఆహాబు తనతో రామోత్గిలాదు మీద యుద్ధము చేయుటకు రమ్మని కోరెను. ఇట్లు ఆహాబు బలముగా, యుక్తిగా యెహోషాపాతు మీదికి ఒత్తిడిని తెచ్చాను. ఈ సమయంలో యెహోషాపాతు మీకాయ హెచ్చరించినను లక్ష్య పెట్టని కారణమున అతడు ఆహాబు యొక్క వలలో చిక్కుకొని పోయెను. దినవృత్తాంతములు 2వ గ్రంథము 18వ అధ్యాయము 8వ వచనము నుండి 22వ వచనం వరకు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 3వ వచనము, యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనములలో అన్యులతో వివాహ సంబంధములకు విరోధముగా దేవుడు గంభీరమైన హెచ్చరికనిచ్చాను. ఆహాబు అన్యురాలు, విగ్రహారాధికురాలైన యెజెబెలును వివాహమాడెను. ఇప్పుడు ఆహాబు కుటుంబము అన్యుల కుటుంబం కంటే ఏమాత్రము మేలైనది కాదు. అయినను యెహోషాపాతు తన కుమారుడైన యెహోరాముకు ఆహాబు కుమార్తె అయిన అతల్యాను వివాహం చేసి అతని ఊరిలో చిక్కుకొనెను. యెహోషాపాతు దైవభక్తి గల వాడైనను ప్రవక్త అయిన మీకాయ పదే పదే బలముగా హెచ్చరించినను అతడు ఒక బానిస వలె ఆహాబుతో యుద్ధమునకు వెళ్ళెను. అతడు మంచి ఆసక్తి గల రాజు. చెప్పుటకు విషాదకరమైన విషయమేమనగా ఆహాబు యొక్క ప్రభావమును బట్టి అతడు అధోస్థితికి వచ్చాను. ఈ వివాహ సంబంధము, పండుగలు, స్నేహముల ద్వారా సాతాను అతన్ని బలహీనుడిగా చేసెను. మనము ఎప్పుడైనను ఏదైనాను తప్పు ఒకవేళ దాన్ని యథార్థముగా లేక తెలియక చేసినను మనము ఆత్మీయముగా బలహీనమగుదము. ప్రైజ్ ది లార్డ్.